హైదరాబాద్ చెర్లపల్లి డివిజన్ పరిధిలోని చిన్న చెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. గత 100 ఏళ్లకు పైగా ఈ స్థలం హిందువుల శ్మశాన వాటికగా వినియోగంలో ఉందని, తమ తాతలు ముత్తాతల కాలం నుంచే ఈ ప్రాంతం హిందువుల అంత్యక్రియల కోసం ఉపయోగిస్తున్నారని తెలిపారు. హిందూ శ్మశాన వాటికలో ముస్లింలు, క్రైస్తవులకు కూడా స్థలం కేటాయించాలని చేస్తున్న ప్రయత్నాలను వాళ్ళు తీవ్రంగా ఖండించారు. హిందువులు శ్మశాన వాటికను యథాతథంగా కొనసాగించాలని, ఇతర మతాల వారికి అవసరమైతే వేరే ప్రాంతాల్లో స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేరే వేరే కులాలకైనా హిందువులకైనా అడ్డుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ కూడా ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు. చిన్నచెర్లపల్లి ప్రాంగణంలో తాత ముత్తాతల నాటి కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందూ శ్మశాన వాటికగా పిలువబడుతున్నటువంటి ఒక ప్రాంగణంలో ఇటీవల కాలంలో కొంతమంది స్వార్థపర సంకుచిత రాజకీయ ప్రయోజనాల కొరకు కొంత భాగాన్ని ముస్లింలకు ఇస్తాం, కొంత భాగానికి క్రిస్టియన్లకు ఇస్తామని చెప్పని ప్రయత్నాలు చేసి గోడ కట్టడానికి ప్రయత్నం చేయడాన్ని చెర్లపల్లి సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. చిన్నచెర్లపల్లి ప్రాంగణం